మిమ్మల్ని అనడం లేదని. నేను ప్రారంభం చేసే ముందు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని మీకు చెప్పి నేను ఆ తరువాత మీ మీద నీచోపమానాన్ని ఎలా ప్రయోగించను? అందుకు అలా ప్రయోగించకూడదు. అందుకే నా మీద పెట్టుకుంటున్నాను అంటూ ఉంటాను. కారణం ఎక్కడుంది? ఆ అప్సరసలతో కూడిన సరోవరం ఇక్కడే ఉంది. ఎందుకనుంది? ఒకనాడు ఈ జీవుడు తల్లి గర్భంలో పడుంటాడు. పడున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. కటిక చీకటి. అమ్మ కడుపు అలాగే ఉంటుంది. అమ్మ కడుపు వైశాల్యం ఏం పెరిగిపోదు కదండి, తను పెరిగిపోతూ ఉంటాడు. తను పెరిగిపోతూ మెల్లమెల్లగా కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి. ఇవి పెరుగుతుంటే లోపల చోటు లేదు. చోటు లేనప్పుడు ఏం చెయ్యాలి? ఇరుక్కు కూర్చోవాలి. జనరల్ కంపార్ట్మెంట్లో నలుగురు కూర్చునే చోట 8 కూర్చుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అందుకని శరీరం పెరిగిపోతుంటే శిరస్సు ఇలా ఉంచేస్తాడు. ఉంచేసి ఇలా ఉంటాడు. ఇలా ఉండండి, ఎంతసేపు ఉంటారు? పట్టేస్తాయి కండరాలు. అలా లోపల పడుంటాడు. అది కూడా ఎలా? ఇలా కాదు, తిరగేసి ఉంటే ఏం తింటాడు? తను తినడానికి ఏముండదు, తన ఇష్టం ఏముండదు. తన నాభి నుంచి ఓ గొట్టం అమ్మ యొక్క ప్రేగుల్లోకి కలుస్తుంది. అమ్మ ఏం తిందో అది ఇందులోకి ఎడుతుంది. అమ్మ గబుక్కుని నాలుకకి లొంగి మంచి ఆనపకాయ పట్టుకొచ్చి ఇచ్చారు కదా అని ఆనపకాయ నువ్వులు పిండి కూర తింది. అది తనలోకి వెళ్ళింది. చిన్న ప్రాణి తట్టుకోలేకపోయింది, వేడి చేసేసింది. వేడి చేసి దగ్గుతున్నాడు. దగ్గుతుంటే శ్లాష్మ బయటికి వచ్చింది. ఎక్కడికి వెడుతుంది? తన మీదే పడిపోతుంది. పడిపోతే కంపు, సహజంగా లోపలంతా పులిసిపోయిన కంపుతో ఉంటుంది కడుపు. చీకటి, అందులో రక్తమాంసాలతో ఉంటుంది. ఏముంటుంది అక్కడ? వెలుతురే ఉండదు. వెలుతురు లేని చోట అమాశయ పాకం, అన్నం జీర్ణం అవుతూ ఉంటుంది. శేషభుక్తం ఉండిపోతుంటుంది. ఎంత కంపు ఇక్కడ! లోపల ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇందులోంచి కంపు పైకి రావట్లేదు. లేకపోతే ఎంత భయంకరమైన కంపు వస్తుందో తెలుసా అండి? నేను వేదిక మీద ఉండి చెప్పకూడదు కాబట్టి నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను, ఒక మాట చెప్పట్లేదు. కానీ ఒక్కసారి ఆ ఈశ్వర తేజస్ సాగిపోతే ఎంత దుర్గంధం వస్తుందో, భయంకరమైన దుర్గంధం వస్తుంది. అందుచేత ఇందులో పడుంటాడు, ఆ వాసనల్లో పడుంటే అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఈశ్వర, నాకు ఎన్ని శరీరాలు ఇచ్చావో ఆ శరీరాలతో బయటకు వెళ్ళినప్పుడల్లా సంసార వ్యామోహానికి గురైపోయాను. నా భార్య అన్నాను, నా బిడ్డలు అన్నాను, వెళ్ళాను, సంపాదించాను. ఒక దేశంలో కాగితం మీద 10 వేసి ముద్ర గుద్దారు, ఇంకో దేశంలో దాని మీద రూపాయి వేసి ముద్ర గుద్దారు. పిచ్చేళ్ళ కాగితాలు ఏరి తెచ్చుకున్నాను. పరమ పవిత్రమైన రామాయణాదుల్ని గాలికి వదిలేను. ఇన్ని తెచ్చుకుంటే ఏమైంది? ఎలా తెచ్చావో ఈ ఫలితాన్ని నా ఖాతాలో పెట్టారు. తెచ్చినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు పంచుకున్నారు, శరీరానికి పుట్టిన వాళ్ళు. ఈ ఫలితం అనుభవించడానికి మళ్ళీ పుట్టడం మొదలెట్టాను. కుక్క కడుపున పుట్టాను, నల్లి కడుపున పుట్టాను, పంది కడుపున పుట్టాను. ఎన్ని జన్మల పుణ్యమో! ఇన్నాళ్లకి ఒక అమ్మ కడుపులో మనుష్య శరీరంతో ఉన్నాను. కానీ ఇది బయటికి ఎడితే కదా పుణ్యం చేసుకోవడానికి. ఈశ్వర, ఈ లోపల నలిగిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నన్ను బయటికి తోసేయ్యా పరమాత్మ అని అడుగుతాడు. కటిక చీకట్లోంచి ప్రసూతి వాయువై అమ్మలోంచి బయటికి తోసేస్తాడు పరమాత్మ. తోసేస్తే బయటకు వచ్చి పడతాడు. పడగానే శఠమన్న వాయువు వచ్చి పట్టుకుంటుంది. పట్టుకుంటే గత జన్మ స్మృతి మరిచిపోతాడు. మరిచిపోయి మళ్ళీ అందరి కోరిక దేని మీద? వృద్ధాప్యం వచ్చిందని అంగీకరించగలిగిన వాళ్ళు ఉంటారా? అలా అంగీకరిస్తే శరభంగుడు అయిపోతాడు. ఇది జర్జరీభూతమైంది అవదా కాలగతిలో అయిపోతుంది. దీనికి వ్యాధి వస్తే బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇది వెళ్ళిపోవాలి కాబట్టి దారి వెతుక్కుంటోంది. ప్రజ్వరుడు ప్రవేశిస్తున్నాడు అందులోకి. ఇది వెళ్ళిపోయే లోపల దీన్ని నేను హోమంలో సమిధగా మారుస్తాను. ఇది ఉన్నంతసేపు ఈశ్వరార్చనమే, దీనికి వేరొక పని ఉండదు అని నిర్ధారించి వచ్చిన జర్జరీభూతమైపోతున్న శరీరాన్ని సాక్షిగా చూడగలవా? చూడలేవు. ఎన్ని ట్యాబ్లెట్లో, ఎన్ని మందులో, ఎన్ని విటమిన్లో, ఎన్ని ఇంజక్షన్లో, ఎందుకు ఇవన్నీ? మళ్ళీ బలం వచ్చేయాలి. రామాయణానికి ఎడితే ఏమవుతుంది? మంచు పడిపోతుంది, పడిశం పట్టేస్తుంది. అలా ఉండిపోతావా? ఉండిపోవు. కానీ బెంగ, అమ్మో రామాయణానికి వస్తేనండి మంచు పడిపోతాను సార్, ఓపెన్ ఎయిర్ కదా, షామియానాలు వేస్తే బాగుండేది. ఎందుకని? దీని మీద మోహం. ఇది బాగుండాలి. 2 గంటలు రామాయణం వినడానికి ఇన్ని మంటపాలు ఉంటే పనికిరావు, షామియానాలు ఉండాలి. ఇది నీ అవసరం మీద నువ్వు కూర్చోవలసి వస్తే మంచు కనపడదు. ఈశ్వరుడి మాట వినడానికి నీకు ఇన్ని ఆచ్ఛాదనలు ఉండాలి. ఇది కాదు. పంచాప్సరసలంటే బయటికి వచ్చాడు, ఎవరికి వశుడయ్యాడు? ఇంత తపస్సు కడుపులో చేశాడు మాందకర్ణి.
బయటికి వచ్చాడు. 5 అప్సరసలు వచ్చారు. ఎవరా 5 అప్సరసలు? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఎన్ని రుచులో దీనికి కావాలి, ఎన్ని శబ్దాలో దీనికి కావాలి, ఎన్ని స్పర్శలో దీనికి కావాలి, ఎన్ని రకాలైనటువంటి దృశ్యాలు దీనికి కావాలి. 5 అప్సరసలు వచ్చారు. తనకేం కావాలి? యవ్వనం కావాలి. తను బాలుడిగా ఉండకూడదు, తనకి వృద్ధాప్యం రాకూడదు. ఎంత సంతోషమో యవ్వనంలో ఉండిపోయి ఇంకా భోగం అనుభవించాలి, ఇంకా భోగం అనుభవించాలి. నాకు పిల్లనిచ్చేవాడెవడరా అంటాడు. అంటే ఇస్తే చేసుకుంటాడు. అందుకని ఇంకా యవ్వనం కావాలి. ఎందుకు? బాగా తినాలి, బాగా భోగం అనుభవించాలి. శరభంగుళ్ళ శరీరం జర్జరీభూతం అవుతోందయా, ఇన్ని దర్భలా బారేస్తాను, నాకెందుకయా టీవీ, నేను హాయిగా వెళ్ళి భగవద్గీత పారాయణం చేసుకుంటాను, ఉన్న సమయం దుర్వినియోగం చెయ్యను అని ఎవరన్నారా? ఇంకా యవనం కావాలన్నవాడే. అందుకని యవనం తెచ్చుకున్నాడు ఇంత తపస్సు చేసి. ఏం చేస్తున్నాడు? నీళ్లల్లో అంతఃపురం కట్టాడు. తను అనుభవిస్తున్న భోగాలు పై వాళ్ళకి తెలియకూడదు. తను ఇవాళ చక్కెర పొంగలు వండుకున్నాడు, తినే ముందు తలుపేసేస్తాడు. ఎవరైనా వచ్చారేమో, వస్తే ఇంత వాళ్ళకి పెట్టాలి బెంగ కడుపులో. తనకి మాస్టర్ బెడ్రూమ్, దాని తలుపులు వేసేస్తాడు. తను భోగం అనుభవించాలి. దానికి వేళాపాలా ఉండదు, అందులో పడుకుని ఉంటాడు. గుహలో పడుకున్న పశువు ఎలా పడుకుంటుందో అలా పడుకుని ఉంటాడు, బయటికి రాడు. అందుకని గ్రామ్యమైనటువంటి కోరికలతో ఈ శరీరాన్ని తిప్పుతున్నాడు. మడుగు లోపల ఉన్నాడు, సంసారం అనేటటువంటి నీటి లోపల ఉన్నాడు. ఉండిపోతుందా? ఉంటే అడుగు నుంచి వచ్చి పట్టుకుంటుంది మొసలి, గజేంద్ర మోక్షంలో కడతాడు. నీటి లోపల నుంచే వచ్చి మృత్యువు పట్టుకుంటుంది. అందుకని ఏమైపోయింది? భ్రష్టమైంది తపస్సు. ఎవరా 5 అప్సరసలు? 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏం చేసాయి? తిప్పకూడని అన్నిటి వైపుకి తిప్పుతున్నాయి. తిరగవలసిన పదార్థం ఒక్కటే ఉంది, దాన్ని చూడాలి, దాన్ని వినాలి, దాన్ని ముట్టుకోవాలి, దాని తీర్థం నోట్లో పొయ్యాలి, ఆయన పాదముల మీదున్న తులసి దళం నాలుక మీద వెయ్యాలి. అంటారు మహాత్ములు, నీలమేఘశ్యామ నివెతండ్రి విమాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్, నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు, నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్ర పఠనమే నిష్కలంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకౌషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇంద్రియాలు అటు వెళ్ళనివ్వవు, విషయాలన్నిటి వైపుకి తిప్పుతాయి. పైగా గొప్పగా చెప్పుకోవడం ఏమిటి? భగవంతుడి దగ్గరికి గుళ్ళోకి మాత్రం వెళ్ళను సార్, నాకు కుదరదండి. మానే మాండకర్నివి అనుభవిస్తున్నావు, తపస్సు భ్రష్టమైపోతోంది. వాత పెట్టి చెప్పడం కావ్యభాష కాదు కనుక ఇంత మృదువుగా చెప్పారు. ఇవన్నీ నీళ్లలోంచి వినపడుతున్నాయ్యా. భ్రష్టు పట్టిన తపస్సుతో 5 అప్సరసలతో లోపల క్రీడిస్తున్నాడు. ఇది మాండకర్ణి యొక్క జీవితం. ఎందుకని పడవలసిన మాట చెవిన పడలేదు, ఇది పడాలి. అందుకే శృణ్వంతపహ, భక్తి ఎక్కడ మొదలవుతుంది అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, వినడంతో ప్రారంభం అవ్వాలి. వినకపోతే అసలు బాగెక్కడి నుంచి వస్తుంది? నువ్వు తల్లి దగ్గర విని, తండ్రి దగ్గర విని, గురువుల దగ్గర విని, క్లాసుకెళ్ళి విని ఇన్ని చేస్తే కదా నువ్వు ప్రాజ్ఞుడు అవుతున్నావు. ఈశ్వరుడి గురించి కూడా నువ్వు వినకపోతే నీకెలా తెలుస్తుంది? అందుకని వినడం మానేస్తే సంసారమునందు పడిపోయావు. అందుకని ఇది లోపల పెట్టి పైకి మాండకర్ని ఆ లోపలున్నాడయా సరోవరంలో. ఇది ఆయన నిర్మించుకున్న సరోవరమే. ఎవడి పెళ్ళాన్ని వాడు 76 పెళ్లి చూపులు చూసి తెచ్చుకున్నవాడే, ఎవడి ఇల్లు వాడు కట్టుకున్నవాడే, ఎవడి మాస్టర్ బెడ్రూము, ఎవడి మంచం, ఎవడి హాలు, ఎవడి పూజాగది వాడు తెచ్చుకున్నవాడే. ఎవడు ఏ హాల్లో ఎంతసేపు గడుపుతున్నాడో, ఎవడు పూజా మందిరంలో ఎంతసేపు గడుపుతాడో అందులో ఉన్న ఈశ్వరుడు లెక్క కడుతూనే ఉన్నాడు. అందుకని అన్నీ ఆయనకి తెలుసు. చేసిన తపస్సు ఆయనకి తెలుసు. నువ్వు ఇప్పుడు బతుకుతున్న బతుకు ఆయనకి తెలుసు. నువ్వు కడుపులో ఉండి చేసిన ప్రార్థన ఆయనకి తెలుసు. బయటికి తోసిన తరువాత నిన్ను పెంచుతున్న తర్వాత ఇక్కడ కూర్చుని నువ్వు తిన్న పదార్థాలు పచనం చేసి నీ శరీరాన్ని పెంచితే, దీనికి శక్తినిస్తే, ఈ శక్తితో నువ్వేం చేస్తున్నావో కూడా ఆయనకి తెలుసు. అందుకని ఇది మాండకర్ణి జీవితంగా వచ్చినటువంటి ధర్మభృత్ అనబడేటటువంటి ముని చెప్తే
ఆశ్చర్యపోయాట రాముడు. ఎందుకని? నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయత ఫలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తమని జగద్గురువులైనటువంటి వారు అలా చూడరు. మరి ఆశ్చర్యంగా ఉండదు వాళ్ళకి లోకాన్ని చూస్తే? అందుకని విస్మయంతో చూసి సాగిపోయాట రాముడు ముందుకి. అలా వెళ్ళిపోయాడయా. అలా వెళ్ళి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆశ్రమంలో 6 నెలలు ఉన్నాడు, ఒక ఆశ్రమంలో సంవత్సరం ఉన్నాడు, ఒక ఆశ్రమంలో 9 నెలలు ఉన్నాడు, ఒక ఆశ్రమంలో నెల్లాళ్ళు ఉన్నాడు. ఇలా 10 సంవత్సరములు గడిపాడు. అయిపోయింది. 14 ఏళ్లలో 10 ఏళ్ల అరణ్యవాసం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ తాపసుల ఆశ్రమాల్ని తిరిగాడు. ఎలా తిరిగాడు? మనం చేసేటటువంటి యాత్రలా తిరిగినవాడు కాడు. మనము వెడతాం యాత్రకి. తిరుమల వెళ్ళి శ్రీశైలం వెళ్ళి మనకంతా తొందరంతా దేనికంటే గుళ్ళోంచి ఎంత తొందరగా బయటికి వచ్చేయాలి. మనం నివాసం ఉన్నటువంటి లాడ్జీలో ఎంత తొందరగా వెళ్ళిపోయి మంచం మీద పడుకోవాలి, ఎంత తొందరగా పెట్టి సర్దుకోవాలి. ఆ గుళ్ళో ఉన్నంతసేపు కూడా మళ్ళీ ఇంటి గురించి స్మరణే, కాకినాడ గురించి స్మరణే, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల గురించి స్మరణే, ఈశ్వరుడి గురించి స్మరణేది. తొందరగా గుళ్ళోకి వెళ్ళి తొందరగా బయటికి వచ్చేసి చాలా శ్రీశైలానికి వెళ్ళి సుప్రభాతానికి వేళైపోతుందేమోనని పరిగెత్తిన వాడు ఉండడు. 2:30 అయిపోతే సినిమాలో మొదట్రీలు అయిపోతుందేమో అని పరిగెట్టడానికి మాత్రం ఎంత తొందరో. దాని మీదున్న శ్రద్ధ నీకు దీని మీద ఎక్కడుంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే కదా జ్ఞానం రావడానికి. అందుకని ఇది శ్రద్ధని నిరూపిస్తుంది. అందుకని దేని యందు నీకు ఎంత శ్రద్ధ ఉందో ఆ వస్తువు యందు నువ్వు చూపిస్తున్న మోహం చేత ప్రకటితం అయిపోతుంటుంది. అందుకని ఈ మాట చెప్తూ ఆశ్రమాల్లో తిరుగుతుండగా 10 ఏళ్ళు అయిపోయాయంటే రాముడు ఎంత జాగ్రత్తగా తాపసుల ఆశ్రమాల్లో ఉండి వారిని తాను సేవించి తాను తపస్సు చేస్తూ ఎంత గొప్ప స్థితిని పొందాడో చూడండి. ఒక మనిషికి మక్కువ దేని మీద ఉండాలో చూపించాడు రాముడు. నీకు ఉత్సాహం దేని మీద ఉండాలంటే ఒక క్షేత్రానికి వెళ్ళడం మీద ఉండాలి. అప్పుడప్పుడు వినోదం ఉండకూడదు. ఎప్పుడూ అలాగే బతకాలండి. దిక్కుమాలినాడివి ఉపన్యాసానికి వస్తే ఇలా మమ్మల్ని పట్టుకుని ఏదో అట్ల కాడట్టుకొచ్చినట్టు ఇలా మొదలెట్టేమిట్రా? వెళ్ళకూడదని ఎక్కడా చెప్పలేరు ధర్మశాస్త్రంలో. ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు కాబట్టి పరమ సంతోషంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొను. ఏం దోషమేం లేదు దానికి. ఓ సినిమాకి వెడితే కళ్ళు పీకేయవలసిన అవసరం ఏం లేదు, హాయిగా వెళ్ళచ్చు. కానీ అది కూడా ఈశ్వర విభూతి. ఈశ్వరుడు నన్ను పంపించి ఇవాళ సరదాగా మనస్సునంత సంతోషపెట్టాడు అనుకో, దోషమేం లేదు. కానీ అదే పనిగా అలా అనుకుంటున్నాను ఇంక అక్కడే నువ్వు క్యూలో నిలబడ్డం మాత్రం మొదలు పెట్టకు. అప్పుడప్పుడు వెళ్ళు, ఎక్కువ క్షేత్రాలకి వెళ్ళు, ఆశ్రమాలకి వెళ్ళు. మనుష్య జన్మలోకి వచ్చావు కనుక అంత గొప్ప విషయాన్ని స్వామి ప్రతిపాదించారు. తరువాత తిరిగి మళ్ళీ సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ అంటారు, అస్మిన్నరణ్యే భగవాన్ అగస్త్యో ముని సత్తమః వసతీతి మయా నిత్యం కథాః కథయతాం శృతం. ఆ సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళి, అయా 10 సంవత్సరములు తాపసుల యొక్క ఆశ్రమాలన్నిటినీ చూశాను. ఆయనకి తెలుసు ఇంకా మిగిలింది 4 ఏళ్లే. అసలు వాడితో ఇహ మొదలెట్టాలి కథ. అందుకని స్వామి ఒక ఆశ్రమం నిర్మించుకుందాం అనుకుంటున్నానంటే సుతీక్ష్ణుడు చెప్పలేదు కదా. అందుకని మళ్ళీ మీరు రమ్మన్నారు, వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడ ఎక్కడో ఉందని విన్నాను. కానీ ఈ అరణ్యం చాలా విశాలంగా ఉంది, ఎక్కడుందో తెలియట్లేదు. అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో తమరు దయచేసి నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒక్కసారి సేవించాలనుకుంటున్నాను అన్నాడు. సమయము దగ్గర పడుతోంది. ఎక్కడికి చేరాలో అక్కడికి రాముడే చేరుతున్నాడు. అంటే ఆయన అన్నారు, సుతీక్ష్ణ మహర్షి, రామా నేను ఈ మాటే నీకు చెప్పాలనుకున్నాను. నువ్వు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళు అందాం అనుకున్నాను. నువ్వేడిగా అక్కడికి వెడతానని చాలా సంతోషం రామా. దానికి నేను దారి చెప్తాను, నువ్వు పరమానందంగా బయలుదేరు అని ఆయన అన్నారు. ఇక్కడి నుంచి 4 యోజనముల దూరాన్ని ప్రయాణం చేసి వెడితే అక్కడే మొట్టమొదట అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం కనపడుతుంది. ఇది ఒక గమ్మత్తైన ఒరవడి రామాయణంలో. ఇప్పుడు అగస్త్య భ్రాత ఏమిటి? ఆయనకి పేరు ఉండదా? అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమం అంటే అదేమిటి? ఆయనకి ఓ పేరు ఉంటుంది కదా. రాముడి తమ్ముడు లక్ష్మణుడు అయితే లక్ష్మణుడి పేరు లేదా? నాకో తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడికో పేరు లేదా? అలా తమ్ముడి పేరేమిటో చెప్పి ఆయన ఆశ్రమం ఆయన అగస్త్యుడి తమ్ముడు అనొచ్చు కదా. కానీ లోకంలో ఉండేటటువంటి మర్యాద ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. దొరగారు నా దృష్టిలో చాలా ఉన్నతమైన వ్యక్తి.
దొరగారు అబ్బాయి కనపడ్డారనుకోండి, దొరగారు అబ్బాయికి పేరుండదా? దొరగారు అబ్బాయి పేరుతో పిలవను, ఎలా పిలుస్తాను? మా దొరగారు అబ్బాయిని అంటాను. ఎందుకని? దొరగారు అబ్బాయిని చూస్తే దొరగారిని స్మరించడంలో ఆనందం ఎక్కువ. నీకు నీ మనస్సు ఎక్కడుంది? దొరగారి మీద ఉంది. అందులో దొరగారు అబ్బాయిని చూస్తే దొరగారు అబ్బాయి పేరేమిటని కనుక్కో, పేరు పెట్టి పిలవవు. మా దొరగారు అబ్బాయి అండి అంటావు. మా దొరగారు రెండో అమ్మాయి అండి, మా దొరగారి పెద్ద కోడలండి, మా దొరగారి పెద్ద అబ్బాయి అండి అంటాం. ఎందుకని? నీకు దొరగారి మీద ఉన్న ప్రీతి. అలా అగస్త్య భ్రాత, అగస్త్యుడంత పేరు తెచ్చుకున్నాడు. అందుకని అగస్త్యుడి తమ్ముడికి కూడా ఆయనతోటే పేరు. ఆయన తమ్ముడు ఈయన అంతే. అంటే అగస్త్యుడికి ఎంత పేరుందో, ఎంత గొప్పవాడో చెప్పడానికి ఇది తార్కాణం. ఆయన పేరు ముందు ఇంకా మిగిలిన వాళ్ళకి పేర్లు మారిపోయాయి అంతే. ఇంకా ఆ పేర్లు మర్చిపోయారు. అసలు ఎంత పేరు మర్చిపోయారంటే, ఒక వంశంలో ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకోండి. రఘుమహారాజు గారు చాలా గొప్పవాడు. అందుకని రాముణ్ణి ఏమన్నారు? రాఘవుడు అన్నారు. ఎందుకు రాఘవుడు? రఘువంశంలో పుట్టాడు కాబట్టి రాఘవుడే. అంటే రఘుమహారాజుని గుర్తు తెచ్చుకుంటారు రాముణ్ణి చూస్తే. అదేంటి రాముడు అనకూడదా? రాఘవుడు అంటే ఆయన సంతోషపడతాడు, మా వంశంలో ఇంత గొప్పవాడు ఉన్నాడని. అలా అగస్త్యుణ్ణి గుర్తు తెచ్చుకుని ఆయన పేరు పెట్టే తమ్ముడు కూడా పిలిచేస్తారు, అగస్త్య భ్రాత. అందుకని ఆయన ఆశ్రమం ఉంటుంది. రామ, నువ్వు అక్కడ ఒక రోజు రాత్రి పడుకో. ఎందుకు పడుకోవాలో రాముడు చెప్తాడు తర్వాత. అందుకని అదిగో అగస్త్య భ్రాత ఆశ్రమంలో ఒక రాత్రి పడుకుని మరునాడు ఉదయం లేచి అక్కడ నుంచి బయలుదేరితే రామ, నీకు ఆశ్రమం కనపడుతుంది. అక్కడ ఒక పెద్ద చెట్ల గుంపు ఒకటి ఉంటుంది. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి దక్షిణ దిక్కుగా వెడితే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం నీకు దర్శనం అవుతుంది. అక్కడ పిప్పల చెట్లు బోలెడంత వనం ఉంటుంది. నువ్వు ఆ వనం యొక్క సౌందర్యాన్ని, అసలు అగస్త్య మహర్షి ఆశ్రమం అని నువ్వు గుర్తుపట్టేయచ్చు. ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు చూద్దువుగానివి రామా, తప్పకుండా దర్శనం చెయ్యి అన్నాడు. ఇప్పుడు చాలా గొప్పవాడు అనుకోండి, ఊళ్ళో ఆయన పేరు అందరికీ తెలిసి ఉంటుంది అనుకోండి. ఏమంటే ఆయన ఇల్లు ఇంకా మీరు ప్రత్యేకమేం తెలుసుకోక్కర్లేదు. మీరు ఆ సందు దాకా వెడితే చాలు, ఎడం పక్కకి తిరిగారనుకోండి, అసలు మిగిలిన ఇళ్ళన్నీ మీరు మర్చిపోతారు. అసలు ఆ ఇల్లు చూడగానే ఆ ఇల్లు అలా ఉంటుంది. అదే ఆయన ఇల్లు. ఇంకా మీకేం గుర్తు చెప్పక్కర్లా. ఎడం పక్క 3వ ఇల్లా, కుడి పక్క 4వ ఇల్లా చెప్పక్కర్లేదు. ఆ ఇంటిని చూస్తేనే తెలిసిపోతుందండి బాబా ఆ ఇల్లు ఆయనదే అంటారు. ఎందుకని ఆ ఇల్లే అలా ఉంటుంది, ఆ ఆశ్రమమే అలా ఉంటుంది. అందుకని నువ్వు అలా గుర్తుపట్టచ్చు. అంటే మహానుభావుడు నమస్కారం చేశాడు సుతీక్ష్ణుడికి. నమస్కారం చేసి వెడుతున్నాడు. వెడుతూ రాముడు ఆ అగస్త్యభ్రాత ఆశ్రమానికి చాలా దగ్గరకు వచ్చేసి లక్ష్మణుడితో ఒక మాట చెప్తున్నారు. లక్ష్మణ, అగస్త్యభ్రాత ఆశ్రమము అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఈ ఆశ్రమాన్ని? ఈ ఆశ్రమం వెనకాతల ఒక కథ ఉంది. అగస్త్యభ్రాత అక్కడ నిర్మించడంలో ఆయన గొప్పతనం కాదు, అగస్త్యుడి గొప్పతనమే ఉంది అక్కడ. అందుకని ఆ కథ ఏమిటో చెప్తాను వినన్నారు. అగస్త్యుడి గురించి విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుంది. అంతటి మహానుభావుడు. అగస్త్యుడి ఆశ్రమంలో క్రూర మృగాలు, సాధు మృగాలు కలిసి తిరుగుతుండేవిటే. ఇక్కడ కాదు మీరు వినవలసింది, కాశీఖండంలో వినాలి, శివమహాపురాణంలో వినాలి, స్కాంద పురాణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తారు. అసలు అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏమిటో అగస్త్యుడిని కూర్చోపెట్టి కూడా మాట్లాడతారు. అక్కడ చూడాలి మీరు. అగస్త్యుడు అంటే బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్తారు అగస్త్యుడి యొక్క గొప్పతనం ఏమిటో. ఇక్కడ ఇంకా చాలా తక్కువే ప్రస్తావన చేశారు. ప్రస్తుతం మనం వాల్మీకి రామాయణం చెప్తున్నాం గనక చెప్పింది తక్కువైనా అమృత గుళికను అందించారు మహర్షి. ఎంత గొప్ప మాట చెప్పారంటే, ధారయన్ బ్రాహ్మణం రూప ఇల్వల సంస్కృతం వదన్ అమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణ భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్థం మేషరూపిణం త్వాం దిజాన్ భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణ తతో భుక్తవతాం తేషాం విప్రాణామిల్వలో బ్రవీత్ వాతాపే నిష్క్రమస్వేతి స్వరేణ మహతావదన్ తతో భ్రాతుర్వచ శ్రుత్వా వాతాపిర్మేషవర్నదన్ భిత్వా శరీరాణి బ్రాహ్మణానాం వినిష్పతత్ బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపిభిః వినాశితాని సంహత్య నిత్యశపిశితాశనైః అగస్త్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షిణా అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః స మహాసురః తతః సంపన్నమిత్యుక్త్వా దత్వా హస్తోదకం తతః భ్రాతరం నిష్క్రమస్వేతి స ఇల్వలః సోభ్యభాషత కుతో నిష్క్రమితుం శక్తి మయా జీర్ణస్య రక్షసః భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాదనం అని. పూర్వం ఇక్కడ
ఇల్వలుడు వాతాపి అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఒక గమ్మత్తైనటువంటి పద్ధతి పెట్టుకున్నారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు, వాతాపి గొర్రె రూపం ధరించేవాడు. వాళ్ళు అలా వెడుతూ ఇలా వెడుతూ కనపడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా రేపు మా తండ్రి గారి యొక్క ఆబ్బీకమండి తిథి, అందుచేత మా తండ్రి గారి తద్దినం పెట్టాలి కాబట్టి మీరు దయచేసి భోక్తగారండి అని పిలిచేవారు. సర్వసాధారణంగా తండ్రి గారి తద్దినానికి భోక్తగా పిలిస్తే ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప నేను రాను అని అనకూడదు. ఎందుచేత అంటే అవతల వాడు పితృయజ్ఞం నిర్వహించుకోవాలి, అందుకని తాను వెళ్ళి తీరాలి. అందుకని బ్రాహ్మణులు ఏం చేసేవారంటే వెళ్ళేవారు. ఈ ఇల్వలుడు ఏం చేసేవాడంటే తన తమ్ముడు వాతాపిని గొర్రెగా చేసేవాడు. వాడు కామరూపి గొర్రెగా మారేవాడు. ఆ గొర్రెని ఇల్వలుడు చంపేసేవాడు. చంపేసి ఆ మాంసం వండేవాడు. వండి వచ్చినటువంటి బ్రాహ్మణులకి విస్తట్లో వేసేవాడు. బ్రాహ్మణులు ఆ మాంసం తినేవారు. అంటే మీకు వెంటనే అనుమానం వస్తుంది, ఇప్పుడు అదేమిటండి బ్రాహ్మణులు మాంసం తినడం ఏమిటి అంటే, త్రేతాయుగంలో అది ధర్మం. త్రేతాయుగంలో తద్దినం పెడితే బ్రాహ్మణులకి మాంసం కూర పెట్టాలి, వాళ్ళు తినాలి కూడా, భోక్త. అందుకని వాళ్ళు మాంసం కూర తినేవారు. అయితే కలియుగంలో కూడా అలా చెయ్యొచ్చా అండి అంటే కుదరదు. కలియుగంలో బ్రాహ్మణుడు మాంసం తినడం నిషిద్ధం, తినకూడదు. అందుకని దాని స్థానంలో గారె వండడాన్ని అనుమతించారు. అందుకని తద్దినంలో గారె తప్పకుండా వండుతారు. అందుకని తద్దినంలో మాంసం పెట్టడం అన్నది ఇప్పుడు కుదరదు, ఎందుకంటే బ్రాహ్మణుడు తినకూడదు కనుక ఎవరూ పెట్టకూడదు. సరే, అందుచేత ఇల్వలుడు ఈ గొర్రెని సంహరించేవాడు, వండేవాడు, పెట్టేవాడు. వచ్చిన బ్రాహ్మణుడు ఆ మాంసం తినేవాడు. తిన్న తర్వాత హస్తోదకం ఇచ్చేవాడు, ఉత్తరాపోసనం అని ఇస్తారు. అంటే ఇప్పుడంటే ఆ మర్యాదలన్నీ మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. భోజనానికి పిలిచామంటే దేనికి అంటే వాళ్ళకి భోజనం పెట్టడానికి. భోజనానికి పిలవడం అంటే భోజనం పెట్టడానికి కాదు, ఇంటికి సద్బ్రాహ్మణులు భోజనానికి వస్తే దానికి ఒక మర్యాద ఉంది. వారికి బ్రాహ్మణులకు భోజనం పెట్టేటప్పుడు ఆ పోసన ఇంటి యజమాని వడ్డించుకోవాలి. వారు ముద్ర పట్టి వారు చేతిలోకి నీరు వేస్తే వారు నివేదన చేసుకుని ఆ విస్తరి చుట్టూ తిప్పుతారు. చిట్ట చివర మళ్ళీ హస్తవ ప్రక్షాళయామి అని వారికి ఉత్తరాపోసనం వేసి, పగటిపూటైతే సత్యం తర్తేన పరిశించామి అంటారు, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అని ఆ నీళ్లు తిప్పడంలో పద్ధతి మారుతుంది. మారిన తరువాత వారికి ఉత్తరాపోసనం వేసి ఎడంచే కడుక్కోవడానికి నీళ్లు వెయ్యాలి. ఈ రెండూ వేస్తే బ్రాహ్మణ భోజనం పెట్టిన ఫలితం ఖాతాలో పడుతుంది. అందుకని చెప్పి తద్దినానికి వచ్చినటువంటి వాడికి ఆ పోసన వడ్డిస్తారు. తద్దినానికి వచ్చిన వాడికే కాదు, మీరు ఆఖరికి కాశీ పూజ చేసి వచ్చినా, కాశీ దర్శనం చేసి వచ్చినా ఇంటికి బ్రాహ్మణుల్ని పిలిస్తే ఆ పోసన వడ్డిస్తేనే భోజనం బ్రాహ్మణుడికి పెట్టిన ఫలితం, అయితే భూతతృప్తి అవుతుంది. అందుకని ఆ పోసన వడ్డించి ఉత్తరాపోసనం వేసినప్పుడు ఒక గమ్మత్తైన మాట అనేవాడు. హస్తోదకం వేసేసి వాతాపి రా అనేవాడు. అనగానే ఈ కడుపులో ఉన్నవాడు, మాంస రూపంలో ఉన్నవాడు గొర్రె రూపాన్ని పొందేసి బ్రాహ్మణుడి కడుపు చీల్చుకుని బయటికి గబక్కం దూకేవాడు. వాడు ఈ బ్రాహ్మణుడు చచ్చిపోయేవాడు. చచ్చిపోగానే వీళ్ళిద్దరూ కూర్చుని ఈ బ్రాహ్మణుడిని తింటుండేవారు. తినేసేవారు, వీళ్ళ కడుపు నిండిపోయేది, ఎముకలన్నీ తీసుకెళ్లి బయట పారేసేవారు. మళ్ళీ వీడు బ్రాహ్మణ వేషం వేసుకుని పెద్ద విభూతి పిండికట్లు ఎట్టేసుకుని, నేను పొద్దున్న ప్యాసింజర్లో వెళ్ళిపోతూ చూస్తుండేవాడిని దొంగ సన్యాసుల్ని. దొంగ సన్యాసులు అంటే మహాప్రభు, నేను పెద్దల గురించి మాట్లాడటలేదు, నేను మాట్లాడుతున్నది ఈ పొద్దున్న పూట్ల ఇళ్ల ముందుకొచ్చి భిక్షం కోసం వస్తారే, వాళ్ళు స్నానం కూడా చేయకుండా విభూతి రేఖలు అవి పెట్టేసుకుంటుండేవారు ఆ వేట్లపాలెం రైల్వే స్టేషన్లోనూ అక్కడ కూర్చుని. వాళ్ళ గురించి నేను ప్రస్తావన చేసింది మహాత్ములైనటువంటి వారి గురించి కాదు. సన్యాసాశ్రమాన్ని, సన్యాసిని తలుచుకుంటే చాలు, వాళ్ళ దర్శనం చేస్తే చాలు, పాపాలు పటాపంచలవుతాయి. సన్యాసాశ్రమం గురించి అంత గొప్పగా చెప్పింది మన పురాణం. సన్యాసాశ్రమానికి అంత పెద్దపీట వేసింది. భారతదేశానికి ఇప్పటికీ సంస్కృతి నిలబడింది, గొప్పతనం ఉన్నది అంటే మహాత్ములైన సన్యాసుల వల్లే. ఎందుచేత అంటే ఒక చంద్రశేఖర పరమాచార్యుల వారు, ఒక ఆదిశంకరాచార్యుల వారు, అటువంటి వారు ఒక రామానుజాచార్యుల వారు, ఇటువంటి వారి వల్లే కదా భారతీయ సంస్కృతి అంతా పరిఢవిల్లింది. కాబట్టి నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావన చేశానంటే, మళ్ళీ విభూతి పిండి రేఖలు అవి పెట్టేసుకునేవాడు, మళ్ళీ బ్రాహ్మణ రూపం ధరించేసేవాడు, మళ్ళీ ఓ యజ్ఞోపవీతం వేసేసుకునేవాడు, మళ్ళీ అటుగా వెళ్ళి ఓ నలుగురు బ్రాహ్మణుల్ని పట్టుకునేవాడు. అయ్యా రేపు మా నాన్నగారు తద్దినమండి రెండు అనేవాడు. మళ్ళీ ఆ పిచ్చ బ్రాహ్మణులు వచ్చేవారు, మళ్ళీ వాళ్ళకి వీడిని గొర్రెగా మార్చేసేవాడు, మళ్ళీ మాంసం పెట్టేసేవాడు, మళ్ళీ వాళ్ళు తినేవారు, మళ్ళీ హస్తోలకం వేసేవాడు, మళ్ళీ వాతాపీరా అనేవాడు. వాడు కడుపు చీల్చుకుని మళ్ళీ వచ్చేసేవాడు, మళ్ళీ బ్రాహ్మణులు తినేస్తుండేవారు. ఇలా చాలా కాలం అయిపోయిన తర్వాత అటు నుంచి అగస్త్య మహర్షి వెళ్ళిపోతున్నారు. ఆయన అగస్త్య మహర్షి దగ్గర ఒక గమ్మత్తుంది, ఆయన చాలా పొట్టిగా ఉంటారు. ఉంటే వాళ్ళు చూసి అనుకుంటారు, మంచి భలే ఉన్నాడు రా, బియ్యం కొలుచుకునే కొంచెంలా ఉన్నాడు, చక్కగాను
తిందామనుకున్నారు. అనుకుని ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన సామాన్యుడా, త్రికాలవేది, గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. ఆయన పసిగట్టారు. పసిగట్టి ఓహో వీడు ఇదొక అలవాటు, వీడు గొర్రెగా మార్చి తమ్ముణ్ణి వడ్డిస్తుంటాడని వడ్డించిన తరువాత మాంసం తినేసి నిశ్శబ్దంగా వాడు చూడకుండా ఒకసారి కడుపు మీద చెయ్యేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. అందుకే ఇప్పటికీ పిల్లలకి, చంటి పిల్లలకి ఏదైనా పెడితే అగస్త్య మహర్షి పెట్టిన భిక్ష, వాళ్ళకి అజీర్ణం వస్తే చెప్పుకోవడం చేత కాదని చంటి పిల్లలకు ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి అజీర్ణం వచ్చి ఏడిచారనుకోండి, అమ్మ ఆకలేస్తోందేమో అని మళ్ళీ పాలు పట్టేస్తుంది. పాపం వాడు మరీ బాధ ఎక్కువైపోతుంది. అందుకని వాడికి ఏదైనా పెట్టేది ఉంటే పెట్టేసి పట్టేసిన తర్వాత చిన్ని బొజ్జ మీద చెయ్యేసి రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. అంటే ఎటువంటి పదార్థమైనా జీర్ణం అయిపోవాలి. అది అగస్త్య మహర్షి పెట్టిన భిక్ష. అన్న తర్వాత ఈ ఇల్వలుడు తెలియక హస్తోదకం పోసి వాతాపి రా అన్నాడు. అంటే ఆయన అన్నారు, కుతో నిష్క్రమితుం శక్తి మయా జీర్ణస్య రక్షస భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాధనం. ఇంకెక్కడున్నాడు రా నీ తమ్ముడు, జీర్ణమైపోయాడు, వెళ్ళిపోయాడు రా యమలోకానికి పంపించేశానన్నారు. అనేటప్పటికీ ఇల్వలుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆరిని పొట్టి బ్రాహ్మడు బలే దొరికాడు అనుకున్నాను, తినేశాడు రా నా తమ్ముణ్ణి అని ఘోరమైన రూపాన్ని పొందాడు. పొంది ఒక్కసారి అగస్త్యుడి మీద పడ్డాడు. పడితే ఆయన కన్నులు ఎర్ర చేసి చూశారు. చూసి ఒక హుంకారం చేశారు. అంతే వాడు బూడిదైపోయాడు. ఇది అగస్త్యుడి తపశ్శక్తి అంటే. ఎక్కడ వాతాపిని జీర్ణం చేసుకున్నారో, ఎక్కడ ఇల్వలుణ్ణి సంహరించారో, ఎక్కడ లోకములనన్నింటినీ కాపాడారో ఆ పవిత్ర ప్రదేశమే అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం. లక్ష్మణ, అక్కడ మనం పడుకుందాం ఈ రాత్రి అన్నారు. అగస్త్య భ్రాత ఎదురొచ్చారు. ఆయనకి స్వాగతం పలికారు. లోపలికి తీసుకెళ్లారు. హస్తోదకం ఇచ్చారు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. కందమూలాల్ని తేనెని భుజించారు, తాగారు, సంతోషించారు. ఆ రాత్రి అగస్త్య భ్రాత ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచారు. అయ్యా మహానుభావ, మీ అన్నగారి దర్శనానికి వెడుతున్నాం, అగస్త్య మహర్షి దర్శనానికి, మాకు దారి చెప్పవలసింది అన్నారు. అదిగో ఆ కనపడుతున్నటువంటి చెట్లకి ప్రదక్షిణం చేసి దక్షిణం వైపు నుంచి ఎడితే మీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనపడుతుంది, బయలుదేరమన్నారు. ఏమిటి అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం అంటే, ఆయన యొక్క ఆశ్రమం దగ్గర దేవతలందరూ వస్తారట, మహర్షులందరూ వస్తారట. వచ్చి వాళ్ళు స్థానాలు పెట్టుకున్నారు. అది గొప్ప. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడ స్థానం పెట్టుకున్నారు. పెట్టుకుని అగస్త్యుడిని పూజ చేసి వెళ్ళిపోతారు. దేవతల్ని అగస్త్యుడు పూజ చేయడు, దేవతలు అగస్త్యుడికి పూజ చేస్తారు. అక్కడ లేని స్థానం శివస్థానం ఒక్కటే. మహేశ్వర తీర్థులు వ్యాఖ్యానంలో చేశారు. అగస్త్యుడు శివుణ్ణి పూజ చేస్తాడు కాబట్టి మిగిలిన స్థానాలు ఉంటాయి. వాళ్ళందరికీ స్థానాలు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి ఆయనకి పూజ చేసి వెళ్ళిపోతుంటారు. మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దిగే విమానం ఎగిరే విమానం, దిగే విమానం ఎగిరే విమానం లాగా అగస్త్యుడి ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసి అనేకమైనటువంటి లోకాల్ని పొందిన వాళ్ళు దివ్య విమానాలు ఎక్కి వెళ్ళిపోతుంటారు. అక్కడ కూర్చుని తపస్సులు చేసుకునే వాళ్ళు యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, పన్నగులు, వీళ్ళందరూ ఉంటారు. మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉంది. అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఎవడైనా ప్రవేశించి ఉత్సాహం లేనివాడు సరదాగా వెళ్ళి నేను తపస్సు చేస్తానని చెప్పడం కుదరట. ఎందుకు కుదరదు? ఆయన శక్తి అటువంటిదిట. అందులోకి ఎవడు వెళ్ళలేడో తెలుసా? అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి నాత్ర జీవే నృషావాది క్రూరోవాగిదివా శట నృశంస కామవృత్తోవా మునిరేష తదావిధ. ఇటువంటి వాళ్ళు ఎవరు అందులోకి వెళ్ళలేరట. ఎవరు? నృషావాది, అసత్యం పలికేవాడు ఎవడున్నాడో అసలు వాడు అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోలేట. క్రూరోవా, లోపల క్రూరమైన బుద్ధి ఉన్నవాడికి అసలు లోపలికి వెళ్ళడం కుదరదుట. శఠ, శఠుడు అంటే వంచకుడు, వంచన చేసేవాడు లోపలికి వెళ్ళలేట. నృశంస, ఇంకోళ్ళని పీడించే స్వభావం ఉన్నవాడు, వాడు లోపలికి వెళ్ళలేట. కామవృత్తోవా, ఎప్పుడూ కోరికల మీద మనస్సు తిరిగేవాడు, వాడు వెళ్ళలేట. ఇటువంటి వారెవ్వరూ అసలు అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం కూడా కుదరదుట. అటువంటి ఆశ్రమం అయ్యా లక్ష్మణ, ఇవాళ మనం వెడుతున్న ఆశ్రమం. అటువంటి మహానుభావుడైనటువంటి అగస్త్యుడి ఆశ్రమానికి వెడుతున్నాం మనం, చూడమన్నారు. ఎక్కడ చూసినా తడిబట్టలు, నారచీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి అగ్ని వేదికలు, సృక్కులు, పాత్రలు, పవిత్రమైనటువంటి పదార్థాలు, పుష్పమాలికలు, అక్కడ తిరిగేటటువంటి సాత్వికులైనటువంటి పురుషులతో రంజిల్లుతోందా ఆశ్రమం. చూశాడు రామచంద్రమూర్తి. ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు.
దగ్గరికి వెళ్ళి లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, నేను సీతతో కలిసి బయట నించుంటాను, నువ్వు లోపలికెళ్ళి కబురు చెయ్యి అగస్త్య మహర్షికి. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి వచ్చారు, మీ దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు, మీ దర్శనం చేసుకోవచ్చా, మమ్మల్ని అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి లోపలికి అన్నాడు. ఆశ్రమం లోపలికి అడుగు కూడా పెట్టలేదు మహానుభావుడు, అంత వినయం ప్రకటించాడు. ఆయన అనుజ్ఞనిస్తే తప్ప లోపలికి కూడా వెళ్ళనని నిలబడ్డాడు. నిలబడితే లక్ష్మణుడు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కుదురుతుందా? అగస్త్య మహర్షి అగ్నిశాలలో కూర్చునున్నారు. కూర్చునుండ ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఉండాలో కూడా చెప్తారు అగస్త్యుడు. కూర్చునుంటే ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, మా అన్నగారు మహాధర్మాత్ముడు రామచంద్రమూర్తి సీతమ్మతో తమ్ముడనైనటువంటి లక్ష్మణుణ్ణి నాతో కలిసి వచ్చారు. ఆయన దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. తండ్రి ఆజ్ఞకి కట్టుబడి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి వచ్చాడు. బహుశः మీరు వినే ఉంటారు రామచంద్రమూర్తి గురించి. అందుకని మీరు అనుమతించినట్టయితే మేము ఒక్కసారి వచ్చి ఆ అగస్త్య మహర్షి యొక్క దర్శనాన్ని చేసుకుంటాము అన్నారు. అన్న తర్వాత ఆ ముని కుమారుడు లోపలికి వెళ్ళి అగస్త్య మహర్షికి నివేదించారు చాలా వినయ విధేయతలతో. స్వామి, మీ దర్శనం కోసమని సీతారాములు లక్ష్మణ సహితులై వచ్చారు, మీరు అనుగ్రహించి ప్రవేశపెట్టమంటే ప్రవేశపెడతాము అన్నారు. అంటే మీరు ఒక్కసారి ఊహించండి, ఇంక అసలు ఆ అగస్త్యుడి తేజస్సు ఎలా ఉంటుందో. రాక్షసులుట దక్షిణ దిక్కుకి వెళ్ళేవారు కారట, అగస్త్య ఆశ్రమం ఉంది అక్కడ, ఆయన బయట తిరుగుతూ ఉంటాడని భయం. అంటే ఎందుకని ఏమో, ఎప్పుడైనా బయట తిరుగుతూ గభాలన చూస్తే కోపం వచ్చిందా హుంకారం చేస్తే చాలు, అటువంటి వాడు. ఆయన పేరు అగస్త్యుడు అని రావడానికి కారణం ఉంది, వాల్మీకి మహర్షి చెప్పారు. వింధ్యపర్వతం ఒకనాడు సూర్యుడి పథానికి అడ్డొస్తానని ఎదిగిపోయింది. ఎదిగిపోతే సూర్యుడి యొక్క మార్గానికి అడ్డొచ్చేలా ఎదుగుతోంది. ఎదుగుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు అగస్త్య మహర్షి అట్నుంచి వచ్చారు. వస్తుంటే అగస్త్యుణ్ణి చూసేటప్పటికి అంతవించ పర్వతము శిరస్సు ఉంచి నమస్కరించింది. ఆయన అన్నారు, నేను పెద్దవాణ్ణి, నీ మించి దాటి దక్షిణ భారతానికి ఎడుతున్నాను, నేను మళ్ళీ ఉత్తర భారతానికి వచ్చేంత వరకు నువ్వు అలాగే ఉండన్నారు. అంటే ఈయన మళ్ళీ ఉత్తర భారతానికి వెళ్లకుండా లోకాన్ని రక్షించడానికి అటు ఉండిపోయారు. ఆ వింధ్యపర్వతం వంగిపోయి అలాగే ఉండిపోయింది. అగస్త్యుడికి ఇచ్చిన మాట తలెత్తితే చంపేస్తాడు అటువంటి వాడు. అందుకని ఆయనకు అగస్త్యుడని పేరు వచ్చింది. కుంభ సంభవ అని పిలుస్తారు లలితా సహస్రం ఉపదేశం చేసినప్పుడు హయగ్రీవుడు. అందుకని అదిగో అటువంటిదయా అగస్త్యాశ్రమం అన్నారు. లోపలికి వెళ్ళి చెప్పారు. అగస్త్య మహర్షి అన్నారు, ఓహో, రాముడు వచ్చాడా సీతమ్మతో కలిసి? దిష్ట్వా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగత మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి గమ్యతాం సత్కృతో రామ స భార్యస్య లక్ష్మణః ప్రవేశ్యతాం సమీపం మే కించా సౌన ప్రవేశితః. నేను ఎప్పటి నుంచో సీతారాముల్ని లక్ష్మణుణ్ణి చూడాలని అనుకుంటున్నాను. నువ్వు రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి ఇంకా ఈ మాట చెప్పి ఎందుకు కాలాన్ని విలంబనం చేశావు? వెంటనే వెళ్ళి సీతారాముల్ని ప్రవేశపెట్టన్నాడు. అనేటప్పటికి ఆ మునికుమారుడు భయపడుతూ పరిగెత్తాడు. సీతారాములు ఎదురొచ్చారు. స్వామి, మీ దర్శనానికే అగస్త్య మహర్షి చూస్తున్నారు అన్నారు. అనేసరికి మహానుభావుడు రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి అగస్త్యుడున్న ప్రాంతానికి వెడుతున్నారట. గదిలోకి వెడుతుంటే కనపడ్డం ఏమిటో తెలుసా అండి? నిజంగా మనం గర్వపడాలి, అటువంటి ఋషుల యొక్క సంతతికి చెందిన వాళ్ళమని. ఒకడు ఆత్రేయస గోత్రీకుడు, అత్రి మహర్షి అనసూయమ్మల యొక్క సంతానం, ఆత్రేయస గోత్రంలో ఉన్నవాళ్ళు. ఒక్కొక్క ఋషి యొక్క సంతానం మనందరం. అటువంటి పరమపావనమైన తేజోమూర్తులు మన ఋషులు. ఎటువంటి సంస్కృతికి మనం వారసులమో చూడండి, ఎంత గర్వపడాలో. ఆశ్రమం లోపలికి వెడుతుంటే సతత్ర బ్రాహ్మణ స్థాన అగ్నేస్థానం తథైవచ విష్ణోస్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవచ ధాతుర్విధాతు స్థానే చ వయోస్థానం తథైవచ నాగరాజస్య చ స్థాన అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానమేవచ స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. ఆ లోపలికి వెడుతుంటే కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు మొదలైనటువంటి వారి యొక్క స్థానములన్నీ ఉన్నాయిట.
ఆ స్థానములలో వారు వారు వచ్చి కూర్చుని అగస్త్య మహర్షిని ఆరాధన చేసి పెడతారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయారట. అయ్య బాబోయ్, ఇంకా లోపలున్న ఋషి ఎటువంటి వాడు అని లోపలికి వెడుతుంటే అగస్త్య మహర్షి అగ్నిశాలలోంచి బయటికి వస్తున్నారు. ఆయన తేజస్సు చూస్తే కోటి సూర్యులొక్కసారి ఉదయించినట్టు ప్రకాశిస్తున్నారు. ఆయన్ని చూశాట రాముడు ఇవాళ నరుడిగా ఉన్నాడు. ఆ రాముడెవరో అగస్త్యుడికి తెలుసు. కానీ నరుడిగా ఉన్న రాముడు శ్రీమన్నారాయణుడైనా రాముడు విష్ణువు అని పురాణం చెప్తావేమో. పురాణం చెప్పే ముందు వాల్మీకి మహర్షి శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఆ లోపలికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి చూశారట. ఏవముక్త్వా మహాబాహు అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీత తస్య పాదౌ పరంతప. ఒక్కసారి సూర్యుడి పగిది వెలిగిపోతున్నటువంటి ఆ అగస్త్యుణ్ణి చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన 2 చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను గట్టిగా పట్టుకుని నమస్కారం చేశారట. నమస్కారం చేసి లేచి నిలబడితే పరమ సంతోషంతో అగస్త్య మహర్షి ఆనందంగా రాముణ్ణి చూస్తూ అడుగు తీసి అడుగు వేస్తూ వృద్ధుడు బయటికి వస్తుంటే ఆయన తేజస్సుని చూడగానే అంజలి ఘటిస్తూ ఇలా నిలబడిపోయారట సీతాలక్ష్మణులు ఇద్దరు. అభివాద్యతు ధర్మాత్మ తస్తౌ రామ కృతాంజలి సీతయా సహ వైదేహ్య తదా రామ సలక్ష్మణ. అంజలి ఘటిస్తూ ఇలా నిలబడిపోయారట ఆయన తేజస్సుని చూస్తూ. తేడా దర్శనం చేయండి మీరు ఒక్కసారి. కొందరు మునులైతే రాముని యొక్క తేజస్సు చూడగానే వాళ్ళు విస్మితులై అలా ఉండిపోయారు. ఇప్పుడు రాముడు విస్మితుడై ఉండిపోయాడు అగస్త్యుడిని చూసి. అంటే ఆయన తేజస్సు ఎలా ఉంటుందో, ఎటువంటి వాడో మీరు ఆలోచించండి. అందుకే రామాయణంలో పైకి కనపడకుండా పాత్రపోషణం చేస్తారు ఋషులందరూ. విశ్వామిత్రుడి శక్తి ఎటువంటిదో మనం బాలకాండలో చూసాం. వశిష్ఠుడు ఎటువంటి వాడో బాలకాండ అయోధ్యకాండలో చూసాం. అగస్త్యుడు ఎటువంటి వాడో అరణ్యకాండలో చూస్తున్నాం. అందుకని ఆయన అంటారు గబగబా వచ్చి ఒక్కసారి ప్రతిజగ్రాహ కాకుత్స అర్చయిత్వాసనోదకై కుశల ప్రశ్నముక్త్వాచ హ్యాస్యతామితి చాబ్రవీత్. ఆ రాముడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి వచ్చినటువంటి వాడిని అతిథిగా చూశారు అగస్త్య మహర్షి. అందుకని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఇచ్చి కూర్చో రామా అన్నారట తాను కూర్చుని. పెద్దలైనటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు కూర్చుని తప్ప రాముణ్ణి కూర్చోమనకూడదు. అందుకని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక అందమైన శ్లోకం ఇచ్చారు వాల్మీకి మహర్షి. తన మనసు తీర పూజించారట అతిథిగా. ఎందుకని? లోపల తెలుసు వచ్చిన వాడెవరో. పైకి శ్రీ మహావిష్ణువు అని ప్రార్థన చేయడానికి వీల్లేదు, నరుడిగా మాత్రమే గుర్తించాలి, తాను ఋషిగా నిలబడాలి. అందుకని ప్రేమ మీర మాలల మీద మాలలు, మాలల మీద మాలలు, పుష్పమాలలు ఇచ్చి అర్చన చేశారట. అర్చన చేసి ఒక మాట చెప్పారు. రామా, నువ్వు వచ్చినప్పుడు నేను ఎక్కడున్నానో చూసావు కదా, అగ్నిహోత్రశాలలో ఉన్నాను. ఎందుకున్నానో తెలుసా రామా? ధర్మం నేర్పుతున్నారు. ఈ ధర్మం రామా రక్షించేది. పెద్దలు మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అందుకే పూర్వం మనకు ఒక నియమం ఉండేది. పిల్లలు ఇంటికి వస్తే ఓసారి పెద్దల దగ్గరికి పంపించండి రా అనేవారు. ఇంట్లో సంస్కారానికి పునాది ఎక్కడ పడేదో తెలుసా అండి? సంస్కారానికి పునాది తాతగారి ఒళ్ళో నాయనమ్మ చెప్తున్న కథలతో కూడిన గోరు ముద్దల్లో పడేది సంస్కారం. పిల్లలు తాతగారి పక్కన పడుకుంటే రాత్రుళ్ళు తాతగారు ఒక బాలకాండలో ఒక సర్గ మొదలుపెట్టి అందులో ఉండేటటువంటి ధర్మాధర్మములను గూర్చి, ఒక్క అగస్త్య మహర్షి దర్శనాన్ని రామలక్ష్మణులు చెయ్యడం గురించి పరవశించిపోతూ తనకి జ్ఞాపకం ఉన్న శ్లోకాలు పలుకుతూ ఆ పద్యాలు పాడుతూ మనవల్ని కూర్చోపెట్టుకుని చెప్తూ ఉంటే వాళ్ళు పడుకోవడం మానేసి తాతగారు చెప్పండి, తాతగారు చెప్పండి అంటే తాతగారి కళ్ళు పడిపోతుంటే, నాన్న రేపు చెప్తాను రా పడుకో అని తాతగారి పక్కన పడుకోబెట్టుకుంటే తాతగారు బ్రహ్మమునందే రమిస్తూ ఆ పద్యాలు పాడుకుంటూ కళ్ళు పడిపోయిన తర్వాత కూడా ఈశ్వర తేజస్సుతో ప్రకాశించేటటువంటి తాతగారి శరీరానికి పక్కన హత్తుకుని ఆ మనవడు ఈ శరీరాన్ని తన శరీరంతో కలిపి ఆయన మీద కాలేసి చెయ్యేసి పడుకుంటే నా మనవడని హత్తుకు పడుకున్న చోట ఒక గొప్ప సంస్కారి ఈ సమాజంలో నడవడానికి పునాది పడింది.
ఆ తాతలు టీవీలు చూడడం వచ్చిన తర్వాత కుసంస్కారానికి పునాది పడింది. అందుచేత ఏ కథలు చెప్పాలో, మనవల్ని దగ్గర ఎలా పడుకోపెట్టుకోవాలో, ఏది మాట్లాడాలో మనకి నేర్పింది రామాయణం, మనకి నేర్పింది శాస్త్రం. అందుకని అగస్త్య మహర్షి అంటారు, అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్య అతిథిం ప్రతిపూజయేత్ అన్యథా ఖలు కాకుత్స తపస్వీ సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్. అగ్నికార్యం చెయ్యాలి రామా, అగ్నిహోత్రంలో ముందు ప్రీతికరమైన పని చెయ్యాలి. తర్వాత అతిథి వస్తే అతిథిని పూజించాలి. ఎవరు అగ్నికార్యం చెయ్యకుండా, అంటే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే సంధ్యావందనం మానేసి, పూజ చేసుకోవడం మానేసి, లేచి కూర్చుని వాళ్ళతో మాట్లాడి న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుని 9:30కో 9:10కో ప్యాంట్ వేసుకునే ముందు తువ్వాలు గుట్ట కట్టుకుని అగరత్తు తిప్పేయడానికి వెళ్ళిపోతే వాడు పొందే ఫలితం ఎలా ఉంటుందో కావ్య భాష గురించి గట్టిగా చెప్పకుండా అందంగా చెప్పిస్తారు అగస్త్య మహర్షితో వాల్మీకి మహర్షి. వాడు ఏం చేస్తాడట, దుస్సాక్షీవ పరేలోకే స్వాని మాంసాని భక్షయేత్. అబద్ధం సాక్ష్యం చెప్పిన వాడు ఎలా బతుకుతాడో అలా యమలోకానికి వెళ్ళిన తరువాత తన మాంసం పీక్కుని తను తినమంటాడు. అంటే వాడు తన మాంసమే తాను పీక్కుని తను తింటుంటాడు. అంటే ఎంత ఘోరమైన దుస్థితిని పొందుతాడో చూసావా రామా. మనకి నేర్పారు, నీకు అక్కర్లేదు అనుకుంటే శిక్ష, అలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో, లేకపోతే రామాయణం వినడం ఎందుకు. అగస్త్య మహర్షికి చేత కదా, రాముడికి చేత కదా, అడ్డు పెట్టి మనకి చెప్తున్నారు మహర్షి, అందుకని రామాయణం వినడం. సరే, అందుచేత ఆ మాట చెప్పి, రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథ పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియాతిథి. నువ్వు లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి రాజువి రామా, ఇవాళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను. అగస్త్య మహర్షి రాముడికి భోజనం పెట్టారు, భోజనం చేశారు. ఎటువంటి భోజనంట, వానప్రస్థులకి పెట్టే భోజనం పెట్టారట. ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఎటువంటి వాడికి ఎప్పుడు భోజనానికి పిలిచినప్పుడు ఎటువంటి భోజనం పెట్టాలో తెలుసుకుని ఉండాలి. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి మహర్షి. వానప్రస్థంలో ఉన్నవాడికి పెట్టే భోజనం రాముడికి పెట్టారట. పెట్టి అటువంటి మహానుభావుడితో మాట్లాడుతూ ఎంత గొప్ప మాట అన్నారంటే, అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళారు ఆయనకి తెలుసు, రాముడికి తెలుసు, పైకి మాట్లాడుకోకర్లా. ఇంకా రావణ సంహారానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు దానికి కావలసినటువంటి సంభారాలు ఇవ్వగలిగిన శక్తి అగస్త్యుడి దగ్గర ఉంది. అందుకని అగస్త్యాశ్రమం దర్శిస్తే మనం పొందవలసిన ప్రయోజనం పొందుతాం లక్ష్మణ అన్నాడు రాముడు లక్ష్మణుడితోటి. ఆయన అన్నారు, ఇదం దివ్యం మహాఛాపం హిమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్త శరోత్తమ దత్తౌ మమ మహేంద్రేణ తూణీచాక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితైర్బాణై జ్వలద్భి ఇవ పావకై మహారజతకోశోయ అసిర్మే హేమభూషిత తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గంచ మానద జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా అన్నారు. రామ, ఇది విష్ణు ధనస్సు. ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువు పట్టుకుంటారు. ఈ ధనస్సు నీకివ్వాలనే ఉంచాను. ఈ ధనస్సుని రామ స్వీకరించు. ఎందుకండి నాకు ఇవన్నీ అని రాముడు అనలేదు. రాముడు ఎందుకు పుచ్చుకుంటాడో సీతమ్మకి చెప్పాడు. ఇది అగస్త్యుడికి తెలుసు. ఎలా తెలుసు? త్రికాల వేది కనుక తెలుసు. అందుకని వైష్ణవ ధనస్సుని ఇస్తున్నాను. దీనితో పాటుగా బ్రహ్మగారిచ్చినటువంటి సూర్య తేజస్సు కలిగిన బాణం ఇస్తున్నాను. దీనితో పాటుగా ఇంద్రుడిచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి బాణములతో కూడిన అక్షయ బాణ తూణీరములు 2 ఇచ్చాడు. ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు ఇమ్మని నా దగ్గర పెట్టాడు. ఏం ఇంద్రుడే ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నిన్నటి రోజునే ముఖం చాటు చేశాడు. ఎందుకు చాటు చేశాడో నిన్ననే చెప్పాను. అందుకని అగస్త్యుడి ద్వారా ఇప్పించాలి. అందుకని ఇదిగో 2 అక్షయ బాణ తూణీరాలను ఇస్తున్నాను. వీటితో పాటుగా ఒక బ్రహ్మాండమైనటువంటి బంగారు పిడిగలిగిన ఖడ్గం ఇస్తున్నాను. రామ, వీటిని స్వీకరించు. ఇంద్రుడు వజ్రాన్ని ధరించినట్టు వీటిని ధరించు. అలంకారంగా ధరించడానికి కాదిచ్చింది. రామ, వీటి చేత జయాన్ని పొందు. ఇది అగస్త్యుడి నోటి వెంట రావలసిన మాట. విజయీభవ, వీటితో జయాన్ని సాధిస్తావన్నారు. అయిపోయింది రావణాసురుడి పనిహ. ఒక అగస్త్య మహర్షి నోటి వెంట ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే రావణుడు నిహతుడైపోయినట్టు.
ఎవరి దగ్గరికి వెళ్ళాలో రాముడికి తెలుసు, ఎవరిని బాధ పెట్టి తాను చావాలో రావణుడికి తెలుసు. రామాయణం ఈ మాట చెప్పదు, ఇద్దరి ప్రవర్తన చెప్తుంది. నువ్వు రాముడిగా ఉంటే రాముడిగా ఉండు, రావణుడిగా ఉంటే రావణుడిగా ఉండు. స్వామి మేము ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలని అడిగారు. ఇక్కడికి దగ్గరలో చిత్రకూటమని ఉంది, ఇప్పటి వరకు ఎవరూ చెప్పరు. ఇది చెప్పడానికి సమర్థత ఉండాలి. ఇక్కడికి దగ్గరలో మహానుభావ రామ, నీ యందు ప్రీతితో చెప్తున్నాను, పంచవటి అనబడేటటువంటి ఒక గొప్ప వనం ఉంది. అక్కడ నువ్వు చక్కటి ఆశ్రమాన్ని నిర్మించకు. ఎదురుగుండా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పంచవటి భద్రాచలంలో ఉన్న పంచవటి ఒకటేనా? ఇప్పుడు నేను ఆ విషయంలోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అదొక పెద్ద చర్చ కనుక. అందుకని కానీ మీకే రాను రాను అర్థమవుతుంది. రావణాసురుడు సీతమ్మని భూమిని పెళ్లగించి తీసుకెళ్ళాడా, జుత్తు పట్టి తీసుకెళ్ళాడా, మీకే అర్థమైపోతుంది. సరే, అందుచేత ఆ పంచవటిలో నువ్వు నివాసం చేయి. నివాసం చేసి రామ ఒక్కటి గుర్తుపెట్టుకో, యథైషారమతే రామ ఇహ సీతా తథాకురు దుష్కరం కృతవత్యేష వనేత్వామనుగచ్చతి. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నీతో కలిసి వచ్చింది. ఏమిటో అగస్త్యుడికి తెలుసు, రాముడికి తెలుసు. ఆ సీతమ్మ వస్తే తప్ప అవతార ప్రయోజనం జరగదు. అందుకని ఎవరూ చెయ్యలేని పని చేసింది ఇవాళ. రామ, సీతమ్మని భద్రంగా కాపాడుకో అన్నారు. ఏమిటి కాపాడుకోవడం? కాపాడుకోవడం మళ్ళీ రక్షించుకోవడం, అందులో రావణ వధ అంతర్లీనం. అందుకని ఇంత గొప్ప మాట చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెడుతుంటే ఓ చెట్టు మీద ఒక పెద్ద పక్షి ఒకటి కనపడింది, పర్వతాకారంతో కనపడి. అదండి రామా, నేను కూడా నీతో వస్తానండి. దాన్ని చూసి రాముడు అనుకున్నాడు, ఇది ఎవరో రాక్షసుడు వచ్చాడు ఈ రూపంతోనని. అసలు నువ్వెవరని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను మీ నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు గారి స్నేహితుణ్ణి. దశరథ మహారాజు గారి పేరెత్తితే రాముడు పరవశించిపోతాడు, అందుకని ముందు ఆ మాట చెప్పాడు పక్షి. నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణయ్యా అన్నాడు. అనగానే రాముడు చాలా సంతోషపడిపోయి కోదండం మించి చెయ్యి కొంచెం స్టిఫ్గా ఉన్నదాన్ని లూజ్ చేశాడు. చేసి, ఓహో మీరు మా తండ్రి గారి స్నేహితుడా, అయితే మా చేత నమస్కరింపబడదగిన వారు. అయ్యా మీరెవరు, మీరు ఎందుకు ఇంత పెద్ద పక్షి రూపంలో ఉన్నారన్నారు. ఆయన అన్నాడు, ప్రజాపతిలో చిట్ట చివరి వాడు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెలలో 8గురిని తను వివాహం చేసుకున్నాడు. ఆ 8గురే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల. ఈ 8 మందిని వివాహం చేసుకున్న తర్వాత కశ్యప ప్రజాపతి పిలిచి ఒక మాట చెప్పారు, మీరు క్షేత్రములు కనుక నా యొక్క తేజస్సు చేత నాతో సమానులైన వారిని 3 లోకములకు అంతటినీ ప్రకాశింపచేయగలిగినటువంటి కుమారుల్ని నా తేజస్సు వల్ల కనమన్నారు. కానీ భార్యల యందు దోషం ఉంది. కొందరు కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సును అర్థం చేసుకున్నారు, అటువంటి కుమారులు పుట్టారు. కొంతమంది కశ్యప ప్రజాపతి మాటని తృణీకరించారు. ఏమిటో ఇలా చెప్తాడనుకున్నారు, అటువంటి వాళ్లే పుట్టారు. అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినులు. అశ్వినీ దేవతలతో కలిపి మొత్తం 33 మంది దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ఆ దైత్యులు ఈ భూమండలాన్నంతటి పరిపాలించేవారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ 3 భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు. 4వ భార్య కాళికకి నరకుడు, కాలకుడు అనేటటువంటి 2 పుట్టారు. 5వ భార్య తామ్రకి 5 కన్యలు పుట్టారు. వాళ్ళు క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, శుకి. మళ్ళీ క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి, మనవలు. భాసికి భాసపక్షులు పుట్టాయి. సేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రకి హంసలు పుట్టాయి, చక్రవాకములు పుట్టాయి. శుకుకి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడు, అరుణుడు అని 2 పిల్లలు పుట్టారు. ఆ అరుణుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అరుణుని యొక్క కుమారులలో నేనొకడిని. నా పేరు జటాయువు. నా అన్నగారు ఒకడు ఉన్నాడు, వాడి పేరు సంపాతి. ఆ సంపాతి మనకి కిష్కింధకాండలో కనబడతాడు చిట్ట చివర. అందుకని నేను కశ్యప ప్రజాపతి యొక్క వంశంలో పుట్టినవాడిని. మహాత్ములైన వారితో సంబంధం ఎంత జ్ఞాపకం పెట్టుకు చెప్పుకుంటారో చూడండి అంటూ ఆయన అన్నాడు. ఆ తరువాతి భార్య క్రోధవశకి 10 మంది కుమార్తెలు పుట్టారు. వాళ్ళు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ. ఈ 10 మంది పిల్లలకి మళ్ళీ మృగికి లేళ్లు పుట్టాయి, మృగమందకి ఎలుకబంట్లు పుట్టాయి,
హరికి సింహాలు పుట్టాయి, బలమైన వానరాలు పుట్టాయి. భద్రమతకి ఇరావతి అనే పిల్ల పుట్టింది. ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది. ఆ ఐరావతం కశ్యప ప్రజాపతి వంశంలోంచే వచ్చింది. ఆ తర్వాత భద్రమద అన మాతంగికి ఏనుగులు పుట్టాయి. శార్దూలికి కొండముచ్చులు పులులు పుట్టాయి. శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనటువంటివి పుట్టాయి. ఆ తరువాత సురస కద్రువ అని సురసకి అనేక పడగల కలిగినటువంటి నాగములు జన్మించాయి. ఆ సురభికి పుట్టినటువంటి సురసకి కద్రువ పుట్టింది. ఆ కద్రువకి సాధారణమైనటువంటి సర్పములు జన్మించాయి. అయితే ఈ వినత యొక్క కుమారులైనటువంటి గరుడు, అరుణుడు అనబడేటటువంటి వాళ్ళల్లో అరుణుని యొక్క కుమారుడను నేను. ఇంతకీ రామానికి ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఈ కనపడేటటువంటి పశువులు, పక్షులు, మృగాలు ఇవన్నీ కశ్యప ప్రజాపతి యొక్క సంతానంలోంచి వచ్చాయి. అయితే కొంతమందికి దేవతలు పుడితే కొంతమంది భార్యలకి అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సుకి ఎలుకుబంట్లు, కోతులు, కొండముచ్చులు, వానరాలు ఇవెందుకు పుట్టాయి? భర్త మాట తృణీకరించి భర్తని తక్కువ చేసిన వాళ్ళకి వాళ్ళు పుట్టారు. తేజస్సులో దోషం లేదు రామా, క్షేత్రంలో తేడా వచ్చింది. అంటే భర్త తేజోమూర్తి అయి ఉండొచ్చు, అందుకే 7 తరాలు చూడ్డానికి కారణం అది. తండ్రి గారే కోడల్ని ఎంచడంలో ఎందుకు పెద్ద పాత్ర తీసుకుంటాడంటే, ఎందుకు నిర్ణయించాలంటే, వచ్చేటటువంటి క్షేత్రము ఒక గొప్ప మహానుభావుని యొక్క కుమార్తె అయి ఒక మహాపురుషుల యొక్క వంశంలోనిదొస్తే, క్షేత్రము ఉత్తమ క్షేత్రమైతే తన కుమారుని యొక్క తేజస్సు క్షేత్రములో ప్రవేశపెట్టబడినప్పుడు వంశంలో మహాపురుషులైన వారే జన్మిస్తారు. అందుకనే తండ్రి గారే కోడల్ని నిర్ణయించాలి. అంతేకాని కాలేజీ గేట్ల దగ్గర సందుల చివర సైకిళ్లు పట్టుకుని తండ్రుల్ని వేధించి తీసుకొచ్చి వాడేదో లోను పెట్టి తెచ్చుకున్న బైకు వీడి స్వార్జితంలో నిలబడి ముగ్గురిని ఎక్కించుకుని కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడపిల్లల్ని చూస్తే ఆవుల వెనక పరిగెత్తే ఆబోతులా పరిగెత్తడానికి కాదు జన్మ. తను ముందు తనని తాను సంస్కరించుకుని తండ్రులు చెప్పిన పిల్లల్ని చేసుకుని వంశాలు నిలబెట్టుకోవడానికి వచ్చాయి. ఇది రామాయణం మనకి చూపించినటువంటి మార్గం. అలా కానప్పుడు పుట్టేవాళ్ళు మృగాలు పుడతాయి, కోతులు పుడతాయి, కొండముచ్చులు పుడతాయి, పాములు పుడతాయి. ఈ మాటని ఎంత అందంగా కావ్య భాషలో వాల్మీకి చెప్తే కఠిన చిత్తుడను కాకనే నేను ఉన్న సమాజానికి ఉన్నట్టు చెప్పాను. అందుచేత ఈ మాట విని పరమ సంతోషాన్ని పొందిన రామచంద్రమూర్తి అన్నారు, రామా జటాయువా, తప్పకుండా నువ్వు మమ్మల్ని అనుసరించి ఉండు. సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మాతో కలిసి ఉందువుగానివి. మనం వెళ్ళి అదిగో అగస్త్య మహర్షి చెప్పినటువంటి పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉందాం అని చెప్పారు. చెప్పి సంతోషంగా పంచవటికి బయలుదేరుతున్నారు. ఇంకా అసలు అగస్త్య మహర్షి పంచవటిని ఎందుకు చెప్పారో అక్కడ ఇంకా చిత్రాతి చిత్రం. ఇహ శూర్పణక బయలుదేరుతుంది. అసలు ఆ శూర్పణకెవరో తెలుగు మాట, తెలుగు జాతి వాళ్ళు శూర్పణకని పెట్టి పిలుస్తుంటారు ఇప్పటికే. ఆ శూర్పణక గొప్పతనం ఏమిటో, రామలక్ష్మణుల అందం ఏమిటో, ఆ చిత్రకూటంలో ఇంకా మారుతున్న పరిస్థితులు ఏమిటో రేపటి నుంచి మహర్షి తనదైన శైలిలో అందంగా మనకి అందిస్తారు. ఈశ్వరుడు అనుగ్రహించి పలికించినంత మేర నేను పలుకుతాను. అటువంటి శక్తి ఈశ్వరుడు నాకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థిస్తూ రామనామాన్ని 11 మాటలు మనం చెప్పుకుని బయలుదేరదాం. అందుచేత సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము, ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము, తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము శ్రీరామనామము, దట్టమైన గాఢాంధకారము రూపు మాపును రామనామము, రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామనామము,
ఆశ విడచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము. మనసు స్థిరముగా నిలుపగలిగెడి మంత్రరాజము రామనామము. నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.